వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు పృథ్వీ సాయి. నేను మీకు సి లాంగ్వేజ్ టీచ్ చేయడానికి వచ్చాను. సో సి అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలియాలిగా మరి. సో వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్? సో ఫస్ట్ డెఫినేషన్ అయితే చూద్దాం, తర్వాత నేను ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. సో డెఫినేషన్ ఏంటంటే, ప్రోగ్రామింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్ ఏ కంప్యూటర్ టు హౌ టు పర్ఫార్మ్ ఎ టాస్క్. సో ఏం చేస్తున్నామంటే, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తున్నాను, కంప్యూటర్కి చెప్తున్నావు టాస్క్ని పర్ఫామ్ చేయని చెప్తున్నావు. సో నేను దీనికి ఒక సింపుల్గా చెప్పాలంటే, ప్రోగ్రామింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, ప్లానింగ్. సో ఎవరైనా అడిగినప్పుడు కూడా మనకు సింపుల్గా ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇంటర్వ్యూలో కూడా దీనిపైన క్వశ్చన్స్ అడుగుతారు. సో సింపుల్గా మీకు కొన్ని ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి, సో ప్రోగ్రామింగ్ అంటే ఏంటి డెఫినేషన్ ఒక సింపుల్గా చెప్పాలంటే ప్లానింగ్. ఎగ్జాంపుల్ ద్వారా, సో మీరు చాలామంది మనం ఫ్రెండ్స్ గోవాకి వెళ్ళాలనుకుంటాం, గోవా ప్లానింగ్ చేసుకుంటాం. సో ఇప్పుడు వెళ్ళాలి అప్పుడు వెళ్ళాలి, జస్ట్ ప్లానింగ్ వరకే. మీరు గోవాకి వెళ్తే ఓకే, అది అవసరం లేదు మనకు, ప్లానింగ్ వరకే చెప్తున్నాను ఇక్కడ. అలాగే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పాను, కంప్యూటర్కి ఇస్తున్నాను అని చెప్పాను. అలాగే ఇప్పుడు ఏంటి, ఒక టీచర్ ఒక స్టూడెంట్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, ఏంటి లైక్ ఈ హోంవర్క్ చేయమని కానీ ఇంకేదైనా పని చేయమని. టీచర్ చేయదు, జస్ట్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఇస్తుంది. అలాగే ఒక పొలిటికల్ లీడర్ ఉన్నాడు, పొలిటికల్ లీడర్ ఏం చేస్తాడు, కింద ఉన్న నాయకులకు కానీ కింద ఉన్న వాళ్ళ లీడర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, ఇలా ప్రచారం చేయండి, లైక్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఇస్తాడు ఇలా చేయమని, కానీ అతను వెళ్ళి చేయడు అక్కడ. అలాగే మన గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, లైక్ ఇలా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తుంది, సో ఇలా చేయండి అని. సో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మాత్రమే అంటే ఏంటి, ప్లానింగ్. ఒక ప్లానింగ్, మీరు ఎటైనా టూర్ వెళ్ళాలనుకుంటే ప్లానింగ్ చేసుకుంటారు, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, లైక్ ప్లానింగ్ వరకే. సో ఇప్పుడు మీరు రేపు మీ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ ఉంది, సో ముందే మీరు ప్లానింగ్ చేసుకుంటారు, ఇలా నేను షో బుక్ చేసుకోవాలి, ఈ టైంలో నేను ఈ సినిమా చూడాలి, ఇలా ప్లానింగ్ చేసుకుంటాం కదా. ప్లానింగ్ వరకు మాత్రమే ప్రోగ్రామింగ్ అన్నట్టు. సో ఏంటి, క్రియేటింగ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ప్రోగ్రామింగ్ అనేది ఏంటి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, దాన్ని మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, రూల్స్ కావచ్చు, తర్వాత ఆల్గరిథమ్స్ కావచ్చు. ఏం చేస్తున్నాం మనం, ఒక కంప్యూటర్కి ఇస్తున్నాం ఏంటి, ఈ టాస్క్ని పర్ఫామ్ చేయమని. ఒక టాస్క్ని ఒక కంప్యూటర్కి, లైక్ కంప్యూటర్కి నువ్వు ఏం చేస్తున్నావు, కంప్యూటర్ ఉంది కదా, దానికి నువ్వు ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, రూల్స్ ఇస్తున్నావు, ఆల్గరిథమ్స్, ఈ టాస్క్ని నాకు పర్ఫామ్ చేసేయు, అందుకే చెప్తున్నాను. జస్ట్ ప్లానింగ్ వరకే, నువ్వు అది మొత్తం ఇది చేయదు. ప్రోగ్రామింగ్ అనేది ఏం చేస్తుంది, జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది ఇది చేయమని, రూల్స్ పెడుతుంది ఇది చేయమని, ఆల్గరిథమ్స్ ఏదన్నా ఇస్తుంది, లైక్ అంతవరకే. సో అదే, సో దట్ టెల్ ఏ కంప్యూటర్ హౌ టు పర్ఫామ్ ఏ టాస్క్. ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడానికి ఒక ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఇస్తుంది. సో ఏంటి, అందుకే చెప్తున్నాను ప్లానింగ్. సో మీరు ఒక ప్లానింగ్ చేస్తున్నారు, ఏంటి గోవాకి వెళ్దాం అనుకుంటున్నారా, మనాలికి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే వేరే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారా, ఆ వర్క్ చేయండి ఈ వర్క్ చేయండి అని. మీ పేరెంట్స్ ఉన్నారు, అరే నాన్న ఈ వర్క్ చేయండి అని ఇలా ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తాడు. సో డాడీ ఏం చేస్తాడు, ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు అది చేయమని, కానీ ఆ డాడీ వచ్చి చేస్తాడు చేయడు, ఫస్ట్ మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు చేయమని. సో అంతే, అదేవిధంగా కంప్యూటర్ కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మాత్రమే. ఇన్స్ట్రక్షన్స్ ఒక రూల్స్ ఇస్తున్నారు, ఇది ఒక టాస్క్ని నాకు ఇది పర్ఫామ్ చేసి ఇవ్వమని ఒక కంప్యూటర్కి మనం ఇస్తున్నాం. సో ఇది ప్రోగ్రామింగ్ అంటే ఇదండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్కి ప్రోగ్రామింగ్ అంటే తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వెంటనే మా పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.